హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రాక్ ఆఫ్ కొత్తపేట. ఈరోజు మనం వచ్చేసి ధరణి అన్న షెడ్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి మైదుకూరు రోడ్ రైట్ సైడ్ అనమాట. సో ఫ్రెండ్స్, వినాయక చవితి అయితే దగ్గరలో ఉంది కదా, మన ధరణి అన్న గణపతులు అయితే స్టార్ట్ చేశాడు. సో లోపల గణపతులు ఏ మోడల్స్ వచ్చాయో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదనమాట షెడ్. అవుట్ సైడ్ చేతులు తొండాలు పెట్టారు చూడండి. ఇవన్నీ చేతులు అనమాట. ఇదనమాట షెడ్. అవన్నీ చేతులు చేస్తున్నారు వాళ్ళు. ఇదనమాట మొత్తం షెడ్. ఇదనమాట ఫ్రెండ్స్, మన ధరణి అన్న షెడ్లో మ్యాక్సిమం 1 ఫీట్ నుంచి 16 ఫీట్స్ 17 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ప్రతి ఇయర్. సో ఇదనమాట. ఇవి వచ్చేసి 5 ఫీట్స్ ఉంటుంది. ఈసారి ప్రొద్దుటూరులో ప్రతి షెడ్లో ధూల్పేట్ మోడలే చేస్తున్నారు. మన ధరణి అన్న కూడా చాలా వరకు ధూల్పేట్ మోడల్ అయితే చేశారు. ఇవన్నమాట విగ్రహాలు. అవి చేతులు అన్నమాట. ఒక్కొక్క మోడల్ మ్యాక్సిమం ఒక 8-9 విగ్రహాలు అయితే చేశాడు. ఈ బొమ్మ చూడండి ఫ్రెండ్స్, పైన శివుడు వచ్చాడు, అలాగే కింద నంది వచ్చాడు. ఇలాంటివే ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మోడల్ ఒక 6-7 విగ్రహాల వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇదనమాట. కింద ఎలుక వచ్చింది, ఎలుక పైన గణేషుడు కూర్చున్నాడు అనమాట. ఇదనమాట. నాగులు వచ్చి పైన. ఎస్, ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మన ధరణి అన్న 2 షెడ్స్ అయితే మెయింటైన్ చేశాడు. ఒక షెడ్లో 16 ఫీట్స్ 17 లాంటి పెద్ద బొమ్మలు అయితే పెట్టారు. ఒక షెడ్లో కొంతవరకు 10 ఫీట్స్ 11 ఫీట్స్ వరకు అయితే పెట్టారన్నమాట. కానీ ఈసారి మొత్తం అన్నీ ఒకే షెడ్లోనే ఫ్రెండ్స్. చిన్నవి పెద్దవి మొత్తం అన్నీ ఒక షెడ్లోనే. ఇప్పటికైతే మ్యాక్సిమం ఒక 60 విగ్రహాలు అయితే అయిపోయాయి. ఇంకా చేతులు అవన్నీ పెట్టాలన్నమాట. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు బుక్ చేసుకోవాలంటే నేను మీకు ఆ డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నమాట. సింహం మీద కూర్చోన్నాడు గణేశుడు. ఇదనమాట. అక్కడైతే చేస్తున్నారనమాట, విగ్రహాన్ని తయారు చేస్తున్నారు అనమాట. ఇదనమాట. మ్యాక్సిమం 16-17 ఫీట్స్ ఉంటుంది. ఇవన్నీ ఒకే మోడల్సే. ఇదనమాట. దీనికి ఇంకా తొండాలు చేతులు అవన్నీ పెట్టాలన్నమాట. ఇక్కడైతే గణేశుడు చేస్తున్నారు ఫ్రెండ్స్. యా, ఇది కొత్త మోడల్ అనమాట. 2024 కొత్త మోడల్ అనమాట. ఇది ఫస్ట్ మన ధరణి అనే షెడ్లోనే అవైలబుల్ ఉంది. ఇది ఇంకా రావచ్చు, మిగతా షెడ్లలో రావచ్చు, చెప్పలేము మనం. ఇదనమాట విగ్రహం. గజ్జుమనింది ఫ్రెండ్స్. ఇలాంటివి ఒక 5-6 మోడల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేసి 60-70 గణపతులు అయితే తయారయ్యాయి ఇక్కడ ధరణి అన్న షెడ్లో. గజ్జుమనండి ఫ్రెండ్స్ అన్నీ. ఇదనమాట. ఇది మ్యాక్సిమం 17 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి కొత్త మోడల్ అనమాట మన ధరణి అన్న షెడ్లో. ఇదనమాట షెడ్ లాస్ట్ వరకు. ఇది అనమాట.
ఇవి మొత్తం 17-18 ఫీట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి అన్నీ ఒకే మోడలే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, అసలు గణపతిని ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం పదండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అచ్చు. ఫస్ట్ ఒక రబ్బర్ తీసుకుని ఆ రబ్బర్లో ఫస్ట్ అచ్చు వేస్తారనమాట. ఇదన్నమాట టోటల్ అచ్చు. ఇది వచ్చేసి 16-17 ఫీట్స్ ఉంటుంది మ్యాక్సిమం. ఈ టెంకాయ పీస్ అనేది దాంతో కలిపేసి వేస్తారనమాట. మ్యాక్సిమం ఒక రోజు వరకు ఎండబెడతారు. ఇదన్నమాట, ఇవన్నీ అచ్చుతో చేసినవే. చూస్తున్నారు కదా గణపతిని ఎలా తయారు చేస్తారు, అచ్చు ఎలా ఉంటుందని అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.